BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1,00,00,000 మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ వి చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రవర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. రైట్. సో చక్రవర్తి గారు, ఎస్పెషల్లీ ఈ వీడియో, ఈ టాపిక్ ఎవరి కోసం మాట్లాడబోతున్నానంటే యంగ్స్టర్స్ కోసం. ఎవరైతే రీసెంట్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి క్యాంపస్లో ప్లేస్మెంట్లు వచ్చి, సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో, అంటే మంచి ఎర్లీ ఏజ్లో ఎవరైతే ఉన్నారో, 23, 24, 25 ఏజ్లో ఉన్నారో, వాళ్ళ కోసంగా, వాళ్ళ పేరెంట్స్ కోసంగా ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒక 22, 23 ఏళ్ళకో, 24 ఏళ్ళకో జాబ్ వచ్చేస్తుంది. సో జాబ్ వచ్చిన వెంటనే ఓ 3 మంత్స్కో, ఓ 6 మంత్స్కో విపరీతంగా క్రెడిట్ కార్డులు తీసుకోవడము, బాగా ఖరీదైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనేసుకోవడము, జాబ్ వచ్చిన 6 మంత్స్కే ఓ 12 లక్షలు 15 లక్షలు పెట్టి ఒక కార్ తీసుకోవడము. లేదంటే ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, చుట్టుపక్కల వాళ్ళ ప్రెషర్ వల్ల, లేదంటే తెలిసిన వాళ్ళ ప్రెషర్ వల్ల ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఉన్న హోమ్ టౌన్లో ఒక 50 లక్షలు పెట్టో 60 లక్షలు పెట్టో ఇల్లు కొనుక్కోవడమో లేదో ఇల్లు కట్టడమో చేస్తున్నారు. ఇది ఎప్పుడంటే ఉద్యోగం వచ్చిన వెరీ ఎర్లీ స్టేజ్లో, ఓ 6 మంత్స్కో 1 ఇయర్కో, లేదంటే జాబ్ వచ్చిన ఒక 2 ఇయర్స్కో ఇలాంటి డెసిషన్ మేకింగ్ చేస్తున్నారు. సో అంటే దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళ వైపు నుంచి ఇది కరెక్ట్ అనుకోవచ్చు అంటారా, లేదంటే మన వైపు నుంచి ఇది రాంగ్ అనుకోవాలంటారా? ఎందుకంటే అంత చిన్న ఎర్లీ ఏజ్కి అంత పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ అంటారా? ఏ విషయంలో పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లల్ని ఏ విధంగా కరెక్ట్ చెయ్యొచ్చు అంటారు అసలు? విష్ణు గారు, ఈరోజు మీరు రేజ్ చేసిన పాయింట్ చాలా రిలెవెంట్ అండి. చాలా రిలెవెంట్ అమాంగ్ యంగ్స్టర్స్. మేము ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా చేస్తూ ఉంటాము IT ఆఫీసెస్లో. యంగ్స్టర్స్కి చాలా చూస్తాను ఇది. ఓకే, ఇవే ఇష్యూస్ ఉంటాయి. సో ఇది ప్రైమర్లీ దేనికంటే, దేనివల్ల వస్తుందంటే అండి, మన ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా తక్కువ. ఈవెన్ అమాంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, యాజ్ పర్ ద డేటా, ఫైనాన్షియల్ లిటరసీ అనేది 27% అమాంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో అది మన స్కూల్స్లో చెప్పారండి, మన కాలేజ్లో ఎక్కడ చెప్పారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎక్కడా లేదు వాళ్ళకి. సో యంగ్స్టర్స్కి ఏంటంటే, జాబ్ వచ్చిన వెంటనే కొన్ని డబ్బులు కనిపించగానే స్టార్ట్ ఫ్లరిషింగ్ ఆన్ ఐటమ్స్ దే డోంట్ నీడ్. అంటే సడన్గా మీరు చెప్పినట్టు ఒక డబ్బులు ఉన్నా లేకున్నా క్రెడిట్ కార్డ్ వచ్చేస్తా అండి. మీరు ఇప్పుడు జాబ్ ఎక్కితే అకౌంట్ మీకు ఓపెన్ అయితే వచ్చి క్రెడిట్ కార్డ్ వాళ్ళు మంచి క్రెడిట్ లిమిట్ ఇస్తారండి. ఓ 2 lakhs 3 lakhs మీకు ఎంకరేజ్ చేస్తారు స్పెండ్ చేయడానికి. వాళ్ళు ఏంటంటే ఈజీ మనీ కాబట్టి స్వైప్ చేస్తారు. ఫోను మన శాలరీ ఒక 25,000-30,000 ఉన్నా ఫోన్ మాత్రం 1 lakh అట్లా కొనుక్కుంటారు. EMI పెట్టేస్తారు. ఇవన్నీ బ్యాడ్ లోన్స్ అండి. ఓకే, సో యంగ్స్టర్స్ దీనికోసమే ఒక బేసిక్ అడ్వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు దాకైతే ఈ డెట్ ట్రాప్లో ఉంటారో, మీరు ఎప్పుడు దాకైతే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం తప్పేం లేదండి. క్రెడిట్ కార్డ్ మీరు దేనికి యూజ్ చేస్తున్నారు, ఎలా పే బ్యాక్ చేస్తున్నారు అది ఇంపార్టెంట్. క్రెడిట్ కార్డ్ కరెక్ట్ యూజ్ చేస్తే అండి చాలా మంచి ఇన్స్ట్రుమెంట్ అది. మీకు ఒక క్రెడిట్ 45 days కోసం 50 days కోసం బ్యాంక్ ఇస్తుంది. మీరు ఆ టైంలో మొత్తం పే చేస్తే మీకు ఎలాంటి కాస్ట్ ఉండదు. కానీ అదే క్రెడిట్ కార్డ్ పెట్టి మీరు ఏదో ఫోన్ కొన్నారు, ల్యాప్టాప్ కొన్నారు, పెద్ద గ్యాడ్జెట్స్ కొన్నారు, ఈవెన్ బైక్స్ అండ్ కార్స్, ఇవన్నీ బ్యాడ్ లోన్స్ అండి ఇవన్నీ. సో ఇవి హై ఇంట్రెస్ట్ రేట్ అట్రాక్ట్ చేస్తాయి. కొన్ని కార్డ్స్ అయితే దే గో అప్ టు 40%, 35-40%. ఇది వీళ్ళకి తెలియదు. నేను చాలాసార్లు అడుగుతా మా యంగ్స్టర్స్కి, 5 years 10 years పని చేసిన తర్వాత కూడా సేవింగ్స్ వాళ్ళు స్టార్ట్ చేసి ఉండరండి. ఎప్పుడు జాబ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 5 years 6 years అయింది సార్, మీ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ ఏమైనా ఉందా అంటే ఏముండదండి, 0. రీజన్ ఏంటంటే వాళ్ళు క్రెడిట్ కార్డ్లోనే ఉన్నారండి. వాళ్ళు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారు, పే బ్యాక్ అదే చేస్తారు. కొన్ని ఎగ్జాంపుల్ అయితే 1 lakh 1.5 lakh శాలరీ ఎర్న్ చేసినా దే స్టిల్ లివింగ్ ఆన్ క్రెడిట్ కార్డ్స్. సో ఇది ఒక పెద్ద డెట్ ట్రాప్ అండి. దాంట్లోంచి బయట రావాలి. బయటకు వస్తే మీరు అప్పుడు సేవింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో మీరు చెప్పినట్టు యంగ్స్టర్స్కి ఎలా అంటే పియర్ ప్రెషర్ అనేది చాలా ఉందండి. చాలామంది ఒక 7 lakhs 8 lakhs ప్యాకేజ్ ఉన్నా 15 lakhs కార్ తీసుకుంటారు.
15 lakhs కారు ఆ ఈఎంఐ 5-7 years పెట్టేస్తారు, ఇంకా యువర్ సేవింగ్ ఈస్ గాన్. నెక్స్ట్ 7-5 years ఇంకా మీరు ఈఎంఐ మీ సేవింగ్ అనేది మిస్ అవుతారండి. సో యంగ్స్టర్స్కి, నాట్ జస్ట్ ఫర్ యంగ్స్టర్స్ అండి, ఇది జనరల్లీ ఫర్ ఎవ్రీ వన్. అవునవును. ఒక ఫైనాన్సెస్ కంట్రోల్లో ఉండాలి అంటే మీరు మీ యొక్క క్యాష్ ఫ్లో మీకు తెలిసి ఉండాలండి. మీరు బడ్జెటింగ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. బడ్జెటింగ్ అంటే ఒక క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండి. మీ ఇన్కమ్, మీ ఇన్ఫ్లో ఎలా ఉన్నాయి, మీ ఇన్కమ్ ఎలా ఉంది, మీ ఎసెన్షియల్ నీడ్స్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటామండి, మ్యాండేటరీ ఉంటాయి. అవి తీసిన తర్వాత లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఉంటాం. లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్లో మనం ఎలా స్పెండ్ చేస్తున్నాం అవి మనము కరెక్ట్గా మనం డైలీ అది చెక్లో పెట్టాలండి. అది మనం చేసుకోవచ్చు. చాలా యాప్స్ కూడా ఉన్నాయి బడ్జెటింగ్ కోసం, బ్యాంక్స్, ఇండిపెండెంట్ యాప్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మీరు ట్రాక్ చేస్తే మీరు షాక్ అవుతారు. అంటే చాలా అన్నెసరీ అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా మొత్తంగా వెళ్తుంది. అంటే 30-40% మీరు అది కట్ చేయొచ్చండి నార్మల్గా అయితే. సో బడ్జెటింగ్ అనేది మీకు ఒక సూపర్ పవర్ అండి. ఎవరు చెప్పారు బడ్జెటింగ్ చేసుకోవాలి, క్యాష్ ఫ్లోస్, మీ ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, అవుట్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి ఉంటే మీకు ఒక ఫైనాన్సెస్ మీద అనేది కంట్రోల్ వస్తుందండి మొత్తం. అప్పుడు యూ విల్ మేక్ అ డెసిషన్, కరెక్ట్ డెసిషన్, ఎక్కడ స్పెండ్ చేయాలి, ఎంత స్పెండ్ చేయాలి అని. చాలా నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా ఒక అబ్బాయిని కలిసాను, యంగ్స్టర్, 4-5 years నుంచి అదే పని చేస్తున్నాడు. నేను ఇది చెప్పానండి, ఇది చేయమని. ఓ 2-3 months తర్వాత చూస్తే రిపోర్ట్ చూస్తే ఈ స్పెండింగ్ 50,000 ఆన్ స్విగ్గీ అండి. అంటే ఫుడ్ మీద నెలకి 50,000 రూపాయలు ఫుడ్ మీద. స్విగ్గీ జొమాటోలో జస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసి తినడానికి. ఫుడ్ మొత్తం మంత్ లో ఈ స్పెండింగ్ సో మచ్. 50,000 రూపాయలు తిండి తింటున్నాడు ఆన్లైన్ లో బుక్ చేసుకుని. ఆన్లైన్. వారి ఇన్కమ్ ఎంత అండి? వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉంది. 75,000 ఎంత ఉంటుంది ఇన్కమ్, 60-70,000 ఉంటుంది. సర్ప్రైజ్ ఇదేం చేస్తున్నా అంటే దిస్ విల్ బీ రివల్యూషన్ అండి. ఇది దానికోసం అంట ఈ క్యాష్ మేనేజ్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు బయట చెప్పారండి. మీకు తెలియాలి, సర్ప్రైజ్ అయిపోతారు మీరు కూడా. ఒకసారి ఎవరైనా జస్ట్ నాట్ ఫర్ యంగ్స్టర్స్, ఇది అందరికీ. ఒకసారి మీరు 3 to 4 months కంటిన్యూస్గా చేస్తే మీకు తెలిసిపోతుందండి ఎక్కడ కంట్రోల్ చేయొచ్చు. మీరు ఈ కంట్రోల్ చేస్తే ఆ సేవింగ్ని ఎట్లా పెట్టచ్చు అనేది మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు అనేది కంప్లీట్ కంట్రోల్లో ఉంటారు, ఫైనాన్సెస్ కంట్రోల్ ఉంటారు, మీకు తెలిసిపోతుంది. యంగ్స్టర్స్ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే టైం అండి. దే హ్యావ్ టైం. ఆ టైంతోని కాంపౌండింగ్ అనేది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఎర్లీ ఏజ్ లో ఉన్నారు కాబట్టి, ఒక 15-20-25 years అనేది వాళ్ళ చేతుల్లో ఉంది కాంపౌండింగ్ ని వాళ్ళు తీసుకోవడానికి, ఆ రిజల్ట్ పొందడానికి. కాంపౌండింగ్ అనేది మీకు తెలుసా అండి, బ్యాంబూ ట్రీ లాంటిది. తర్వాత ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. కాంపౌండింగ్ అనేది చాలా మంది చెప్తే 8th wonder of the world. ఇట్ ఈస్ ఇన్ఫాక్ట్ 8th wonder of the world అండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా షార్ట్ లివ్డ్ ఉంటుంది. దే డోంట్ సీ 10 years, 15 years, చాలా తక్కువ. 5% ఇన్వెస్టర్సే ఆ టైం పీరియడ్ చూస్తారండి. మిగతా వాళ్ళు ఏంటంటే మధ్యలో అవసరం ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడము, ఇట్లా యూజ్ చేయడము, డెట్ ట్రాప్లో పడడము, దానికి పే చేయడము, ఇదంతా కయాటిక్ మొత్తం సిచ్యువేషన్ అట్లా చేసేస్తారండి. ఒక్కదాని వెనకాల ఒకటి. గ్యాడ్జెట్స్ కావాలా, పెద్ద బైకులు కావాలా, పెద్ద బైకులు. ఈ మధ్య బైక్ 7 lakhs, 8 lakhs బైక్స్. వాళ్ళ ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్ ఎంత అంటే 7 lakhs, 8 lakhs. సో నెక్స్ట్ 4-5 years కార్ కావాలి. బైక్తోనే సరిపోదు, కారు కూడా కావాలి, వీకెండ్ కార్స్. చాలా మందికి నేను చూసానండి, కారు పెద్ద కార్లు తీసుకుని గరాజ్లో పెట్టున్నారు. వీకెండ్స్ కోసం వీకెండ్ కూడా డ్రైవ్ చేయట్లేదు, ఈఎంఐ మాత్రం కడుతున్నారు. నేను కొంతమందిని గమనించాను. అంటే నెలకి 20-25,000 శాలరీ వచ్చే చాలా యంగ్స్టర్స్ పిల్లలు ఎవ్రీ 2 months 1 month వెకేషన్స్కి వెళ్తుంటారు. వెకేషన్ అంటే నాకు అర్థం కావట్లా. 22,000-25,000 వచ్చేవాళ్ళు ఏదో సౌత్ ఇండియా వెకేషన్, నార్త్ ఇండియా వెకేషన్ వెళ్తుంటే, అంటే ఒక పర్సన్ ఒక వెకేషన్కి వెళ్దామంటే కనీసం ఒక 50-60,000 అవుతుంది సార్. బట్ 50-60,000 ఖర్చు అవుతున్నప్పుడు వీడికి ఏమో నెలకి 22-25,000 శాలరీ వస్తుంది. బట్ ఎలా మేనేజ్ చేస్తారో అర్థం కావట్లేదు. ఇది మీకు ఫస్ట్ చెప్పాను కండి, క్రెడిట్ కార్డ్ ఉంది కదా, ఈజీ మనీ. అది మనీ కనిపిస్తుంది, వాళ్ళు ఫస్ట్ స్వైప్ చేస్తారు. ఏ టికెటింగ్ అయినా, హోటల్ బుకింగ్ అయినా క్రెడిట్ కార్డులో అయిపోతుంది. ఈ క్రెడిట్ కార్డ్ని వీళ్ళు రీపేమెంట్ ఎలా చేస్తారు, మినిమం పేమెంట్ అని ఉంటుంది. ఎవ్రీ మంత్ బ్యాంక్ ఒక మినిమం పేమెంట్ ఉంటుంది. 2,000 3,000 ఎంత వచ్చిందో అది పే చేస్తారు. వాళ్ళు అది కరెక్ట్ అనుకుంటారు. కానీ అది పే చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుందండి. ఫ్యూచర్లో మీకు లోన్స్ కూడా, ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ అనేది హెల్దీ ఉండాలంటే దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకోవాలి. సో ఈజీ మనీ యాక్సెస్ వల్ల ఫస్ట్ స్పెండ్ చేస్తున్నారు, తర్వాత రీపేమెంట్ 2 years, 3 years, 4 years, 5 years. మీరు యంగ్స్టర్ని చూడండి, జాబ్ మీరు స్టార్ట్ చేసి 5 years అయింది, సేవింగ్ లేదంటే దే ఆర్ ష్యూర్లీ మాక్సిమం డెట్లోనే ఉంటారు.
క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్ ఉంటాయండి, ఇఫ్ నాట్ హోమ్ లోన్ సో సోన్. సో అందుకే యంగ్స్టర్కైనా ఎవరికైనా బడ్జెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్యాష్ ఫ్లో తెలియాలి చాలా ఇంపార్టెంట్. ఈ డెట్ ట్రాప్లో మాత్రం పడొద్దండి. ఈ మధ్య యంగ్స్టర్స్ ఏంటంటే అండి, ఇంకా యంగ్స్టర్స్ కూడా ఎలా ఉన్నారంటే దే వాంట్ క్విక్ మనీ, వాళ్ళకి ఆ పేషెన్స్ లేదు. లైఫ్ లగ్జరీస్ గా అయిపోవాలి, ఊర్లో మనీ ఉన్న డబల్ వాళ్ళందరికీ అయిపోవాలి. మనం సిటీలో గొప్పగా అంటే మన లైఫ్ స్టైల్ గొప్పగా ఉందని చెప్పి మనం చూపించుకోవాలన్న ఇలాంటి పర్సెప్షన్ లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి పర్సెప్షన్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సెల్ఫ్ ప్రెషర్ క్రియేట్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ ప్రెషర్ ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఎట్లయినా ఫాస్ట్ గా గ్రో చేయాలి, కరోనా తర్వాత ఎస్పెషల్లీ డిమాట్ అకౌంట్స్ ఓపెనింగ్ మీరు చూస్తే షాక్ అవుతారండి. 13-14 కోట్లకు వచ్చేసి డిమాట్ అకౌంట్లు. అప్పుడు 2-3 crores ఉండేది. నేను ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్స్ బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసినప్పుడు కొన్ని గమనించానండి. పాపం వాళ్ళు ఏంటంటే నైట్ షిఫ్ట్స్ లో పనిచేస్తారు, పొద్దున్న కూర్చొని ట్రేడింగ్ చేస్తున్నారు. వాళ్ళ హెల్త్ ఏమి అంటే వాళ్ళ ఆపర్చునిటీ కాస్ట్ ఎంత ఉంది అంటే వాళ్ళు ప్రొడక్టివ్ గా లేరు ఆఫీస్లో, డే మొత్తం దీనికి అడిక్ట్ అయి ఉన్నారు ట్రేడింగ్ కి. ఎందుకు? ఫాస్ట్ మనీ చేయొచ్చు అని. కానీ ట్రేడింగ్, అది కూడా ట్రేడింగ్ అంటే నార్మల్ ట్రేడింగ్ కాదండి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చేస్తారు, ఎఫ్ఎన్ఓ చేస్తున్నారు. ఎఫ్ఎన్ఓ చేయకూడదనే సెబీ రోజు నెత్తినోరు బాధకుంటుంది. సెబీ ఫస్టే చెప్పేస్తుంది 9 out of 10 people మేక్ లాసెస్ ఇన్ ఎఫ్ఎన్ఓ అని వాళ్ళే నోటీస్ ఇస్తారండి. ఆ మిగతా ఏదైతే వస్తుందో అది ఎఫ్డి కంటే కూడా ఎక్కువ రావట్లేదు. ఇది ఫ్యాక్ట్. కానీ మిలీనియల్స్ ఈ ప్రెషర్ ఏదైతే ఉందో ఫాస్ట్ గా గ్రో అవ్వాలి, ఇలాంటప్పుడు దే ఫాల్ ఇన్ టు ట్రాప్స్ అండి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు చాలా మంది, వచ్చి మీ మనీ డబల్ చేస్తాను, 2 years లో డబల్, 1 year లో డబల్. కొంతమంది అయితే నాకు చాలా కాల్స్ వస్తాయండి, మంచి మంచి ఇంటెలెక్ట్ పెద్దోళ్ళు కూడా, ఈవెన్ డాక్టర్స్, ఇంజనీర్స్ కూడా పెద్ద కంపెనీస్లో నాకు ఫోన్ వస్తాయి, ఇది ఇట్లా ఉంది స్కీము మీరు ఏమంటారని నాకు కాల్స్ వస్తాయండి. కమిట్మెంట్ 30%, 40% ఇస్తారండి క్యాపిటల్ మీద. అంటే 1 lakh ఇస్తే 30% గ్యారంటీ. అది నేను ముందు వాళ్ళకి అడుగుతా ఎలా వస్తుంది, సోర్స్ ఆఫ్ గ్రోత్ ఎట్లా ఉంది అంటే, నేను ఒక కంపెనీ వాళ్ళతో మాట్లాడాను అట్లా కమిట్ చేస్తే, యాక్చువల్లీ మా కజినే ఉండే, ఈ కేమ్ విత్ దిస్ అప్రోచ్, ఇది బాగుంది, ఇది నేను ఇన్వెస్ట్ చేస్తా 3% నాకు మంత్లీ వస్తుంది అంటే, అలానే వస్తుంది. అది చూస్తే ఏంటంటే పాన్సీ స్కీమ్, వీళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారండి. ఎందుకంటే క్విక్ కూడా మనీ వచ్చేస్తుంది, మనీ డబల్ ఒకసారి అయితే కనిపించేస్తుంది. కానీ ఒక 1 year తర్వాత 2 years తర్వాత ఆ కంపెనీ ఉండదు ఇంకా. ఎందుకంటే ఎక్కడైతే ఫాస్ట్ గా డబ్బులు వస్తాయో అంతే ఫాస్ట్ గా పోతాయండి. ఇది రూల్. ఇన్వెస్ట్మెంట్, వెల్త్ క్రియేషన్ మీరు చేయాలి అంటే పేషెన్స్, డిసిప్లిన్ అనేది మ్యాండేట్. నథింగ్ కెన్ వర్క్ ఇన్ షార్ట్ టర్మ్. ఇది ఎవరైనా చెప్తే కూడా నమ్మొద్దు అండి. అంటే డబల్ అవుతుంది, 3 times అవుతుంది, 4 times అవుతుంది అంటే అది అసలు నమ్మొద్దు. లాంగ్ టర్మ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, మ్యాజిక్ అప్పుడే అవుతుంది అండి. కాంపౌండింగ్ అనేది మీరు లాంగ్ టర్మ్ లోనే చూస్తారు. యంగ్స్టర్స్కి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ వెపన్ అంటే అదే, వాళ్ళ దగ్గర ఉన్నది టైం ఉంది, వయసు అన్ని ఉన్నాయి, వయసు ఉంది. ఇప్పుడు నుంచి చిన్నగా స్టార్ట్ చేసిన యంగ్స్టర్స్ నేను చెప్తున్నానండి, స్టార్ట్ విత్ 10% ఆఫ్ ద శాలరీ. ఇప్పుడు చాలా మంది ఏముండదండి కాలేజ్లో, ఇన్కమ్ ఏముండదు, దే ఆర్ హ్యాపీ. జాబ్ రాగానే 50,000 జాబ్ వచ్చింది, దర్ ఇన్ డెట్స్. సడన్ గా క్యాష్ ఇక్కడ అర్న్ చేస్తున్నారు, అమౌంట్ శాలరీ వస్తుంది, కానీ దే ఆర్ ఇన్ డెట్స్. సో ఒక 5,000 అండి, అంటే 10% ఆఫ్ ద సేవింగ్ పెట్టుకుంటే, బేసిక్ రూల్ అంటే థంబ్ రూల్ ఇదే అండి, 50% మీరు ఎసెన్షియల్స్, 30% మీ ఎంటర్టైన్మెంట్ అవన్నీ, 20% సేవింగ్ చేయాలి కంపల్సరీ. మన పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ వాళ్ళు చూసి ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, దే ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే ఎల్ఐసిలో ఎలాంటి రిటర్న్స్ వస్తాయి, ఇన్సూరెన్స్ పాలసీస్ లో ఎలాంటి రిటర్న్స్ వస్తాయి, ఎఫ్డీస్ లో పెడితే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి. పేరెంట్స్కి ఇప్పుడు కొంచెం అవగాహన ఉందండి, పిల్లలకి ఉండదు. సో ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ యాజ్ అ పేరెంట్స్ వాళ్ళకి మీరు ఇవ్వాల్సిందే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఈ అడ్వైజ్ చేయాలండి. ఎప్పుడైతే మీరు జాబ్ ఎక్కుతారో, మీ పిల్లలు జాబ్ ఎక్కిన ఫస్ట్ డే నుంచి ఒక సేవింగ్ అనే హ్యాబిట్ ఇన్కల్కేట్ చేయాలండి. చెప్తున్నా కదా, ఎట్ ద ఎండ్ ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాబిట్స్ అండి. ఒక మంచి హ్యాబిట్, సేవింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్. అది మాత్రం కంపల్సరీ పేరెంట్ చిల్డ్రన్కి చెప్పాల్సిందే. అది ఫస్ట్ నుంచి చేస్తే ఇంపాక్ట్ అనేది దే వుడ్ హావ్ గివెన్ అ బిగ్గర్ ఇంపాక్ట్ ఫర్ ద కిడ్స్. That's the best advice they can give it to your kids. And thank you, sir. Thank you so much, Chakravarti garu. Thank you, sir. Thank you, Vishnu garu. Thank you so much for your time.